మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్, మోస్ట్ రిచెస్ట్ ఆర్టిస్ట్, మోస్ట్ యంగెస్ట్ ఉన్న ఆర్టిస్ట్. ఎవరైనా ఓపెన్ అవ్వాలి అంటే ఏదో సంశయాలు, ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ గుర్తొస్తాయి. అవన్నీ ఏమీ లేకుండా తన ఎదుటిగా ఎవరున్నారో వాళ్ళ ఏజ్కి వచ్చి వాళ్ళతో మాట్లాడే అరుదైన వ్యక్తిత్వం ఉన్న నరేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ సార్. ఏమి ఇంట్రొడక్షన్, ఏదో కొత్తగా ఇవ్వాలి కదా సార్ ఇన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత. సో మిమ్మల్ని మాకు అలా అర్థమయ్యారు. ఓకే, థ్యాంక్ యూ, బాగా అర్థం చేసుకున్నారు. కరెక్ట్ సార్. కొంతమంది రైటర్స్ మీకోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు. ఈ క్యారెక్టర్లో మీరు తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నారు. మీరు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు చేద్దామని రెడీ అవుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు దక్కించుకున్న గౌరవాలు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ పాత్ర రాసుకునేటప్పుడే ఏబిసిడీలు రాసుకుంటారు. ఏ నుంచి జెడ్ వరకు మీరే ఆ పాత్రకు ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఏం చేస్తే ఆ పాత్ర న్యాయం చేకూరుద్ది, కాస్త ఒక 6 నెలలు వెయిట్ చేసైనా సరే నరేష్ గారు దొరికినప్పుడు చేద్దాం అని ఆ స్థాయికి వచ్చేసారు మీరు. సో సో చాలా హ్యాపీగా ఉంది అవి కొన్ని వింటుంటే. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఒక ఫ్లైట్ మోడ్లో ఉన్నారా సార్? ఫ్లయింగ్లో నాకు ఎవరు అడిగారు ఎలా మీరు గ్రౌండెడ్గా ఉంటారని. నేనేం చెప్పాను, ఒక్కొక్క కాలుకి 5-5 కేజీలు వెయిట్ కట్టుకుంటారు, గ్రౌండెడ్గా ఉంటారు. అంటే థింక్ ఈజ్ ఇది ఒక చాలా లాంగ్ జర్నీ. అంటే సినీ కుటుంబంలో పుట్టాం. కృష్ణ గారు, విజయమ్ల గారు వాళ్ళ కష్ట సుఖాలన్నీ చూసాం. లాసెస్, సక్సెసెస్, హిట్స్, ఫ్లాప్స్ అన్నీ చూసాం. వాళ్ళ దగ్గరే చూసాం, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో చూసాం. ఇవన్నీ కూడా లెసన్స్ అందరికి దొరకవు, నాకు దొరికింది. అదొక స్టార్ట్. అఫ్కోర్స్ ఈ ఎగరడం అనేది నేను ఎగిరాను. ఎగిరిన తర్వాత బర్డ్ హిట్స్ కూడా తగిలినాను మా ఫ్లైట్స్కి, దెబ్బలు తిన్నాం, డిప్రెషన్లోకి వెళ్ళాం, ఇవన్నీ జరిగినాయి. బట్ ఇవన్నీ దాటి కూడా నిజంగా కృష్ణ గారు, విజయమ్ల గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి. జంజాల గారికి అన్ని రకాలుగా వీళ్ళు ఒక 3 వాల్స్ లాగా నాకు అలాగా ఒక ప్రొటెక్షన్ తీసుకుంటూ వచ్చారు. చివరికి ఎటో పాలిటిక్స్కి వెళ్ళాం, మళ్ళీ సినిమాలకు వచ్చాం, చిన్నగా స్టార్ట్ అయ్యాం మళ్ళీ. నిజంగా మీరు చెప్పినట్టు ఆఫ్టర్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చి కూడా 15 years అయిపోవచ్చింది. చాలా అరుదుగా వస్తుందండి. అదే నేను చెప్పాను ఇందాక, అమితాబ్ బచ్చన్ గారు చూస్తే చాలా జలస్గా ఉంటుంది. ఈ వయసులో ఉండేది, ఈ వయసులో కూడా మనం ఇలా ఉంటే బాగుంటుందని. దాంట్లో చిన్న అవకాశం మనకు కూడా వచ్చింది. టుడే ఇవాళ వై అంటే ఒకటి, ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ హెల్తీగా ఉండాలండి, ఫామ్లో ఉండాలి, బాడీ కానీ మైండ్ కానీ. ఇది ఉన్నప్పుడు వస్తాయండి, వచ్చిందని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడంతో పాటు అప్డేట్ అవ్వాలి. సో ఇవన్నీ నేను అనుభవాలు, నా చిన్నప్పుడు వాళ్ళ అనుభవాలు, ఇవన్నీ అక్కడి నా లైఫ్. ఇక్కడి నుంచి ఒక సెకండ్ ఇన్నింగ్స్, దాంట్లో నుంచి స్టార్ట్. ఇవాళ నిజంగా మీరు చెప్పినట్టు అది చాలా, అంటే నా కోసం వెయిట్ చేస్తున్నారా అని సంతోషంగా ఉంటుంది. 3 months, 4 months, 5 months. రెండోది ఈ సెకండ్ హాఫ్లో ఇటు క్యారెక్టర్ యాక్టర్ మళ్ళీ లీడ్ రోల్స్ వరుసగా వస్తున్నాయి. యాజ్ హీరో అంటే నా ఏజ్ హీరో, వాట్ యు కాల్ హీరో అంటే డాన్స్ ఫైట్లు కాదు, మై ఏజ్ హీరో, వాట్ ఎవర్ మై ప్రొటగనిస్ట్, మై క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా బ్లెండ్ చేసుకెళ్ళాలంటే ఇది కొంత బ్యాలెన్స్ కావాలండి. నేను ఏం చూస్తున్నానంటే, ఎన్ని సినిమాలు హీరోగా చేసాం, ఎన్ని సినిమాలు చేయబోతున్నాం చోట్ల ఈ క్యారెక్టర్ ఆర్గానిక్గా ఉందా, ఇది పండించగలుగుతామా? పండిస్తాం, ఖచ్చితంగా పండించాలి. దానికి కావాల్సిన హోంవర్క్ చేసుకుంటున్నాను. యంగ్ రైటర్స్ వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ అబ్జర్వ్ చేస్తాను. సో నాలో కొత్తదనం ఎప్పుడు వస్తుంది, నేనే నరేష్, నా బాడీ లాంగ్వేజ్ ఇదంటే వెళ్ళిపోతాను నేను. రెండోది బిహేవియర్ ఆన్ సెట్స్. ఎందుకంటే ఇవాళ జనరేషన్ ముందులో లేరు, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ ప్రెషర్ కానీ. సో వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. రిలేషన్స్ ఇన్ని ఉన్నాయి ఒక సక్సెస్ఫుల్. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, ఎన్ని సంవత్సరాలు సక్సెస్ అవడానికి మీరు అడిగారు కదా, ఇవన్నీ కూడా కారణాలు. సరే దీంతో పాటు టైం వస్తుంది, వచ్చిన టైం నిలబెట్టుకోవాలి. టుడే ఈజ్ ద బెస్ట్ టైం. 2025 ఎంత గొప్ప టైమో, 26 మళ్ళీ నారితో స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 2 లీడ్ రోల్స్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా వస్తున్నాయి సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్ రాస్తున్నారు. క్రైము, నెగటివ్ రోల్స్, కామెడీ, ఇన్ని నేను చేయగలుగుతాను వాళ్ళ నమ్మకం ఉందే.
నా యంగ్ డైరెక్టర్స్ అందరికీ ఆ నమ్మకాన్ని అంతా మీరు నిలబెడుతున్నారు సార్. అంటే నమ్మిన ప్రతిదీ నిజమైపోతే అసలు ఇండస్ట్రీలో అన్ని సక్సెస్లే చూస్తాం. సో మాకేమనిపిస్తుందంటే ఒక వర్సిటాలిటీ కనిపిస్తుంది. మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు చేసిన లవ్ స్టోరీస్ కంటే ఇప్పుడు చేస్తున్న లవ్ స్టోరీస్ ఎక్కువ అనిపిస్తున్నాయి. అంటే అలాంటి మీరు ఆ లవ్ ఇంట్రెస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఒక ట్రాక్ని రాయగలుగుతున్నారు, అందులో మీరు ఇమిడిపోగలుగుతున్నారు, మేము ఆడియన్స్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే సోహన్ బాబు గారు తర్వాత జగత్ బాబు గారికి కొంచెం ఆ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు మీకుంది ఆ ఫాలోయింగ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ బ్రదర్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అంటే ఒకటేంటంటే నేను ఫస్ట్ నుంచి మీరు ఫస్ట్ టైంలో చూసినా కూడా సీరియస్ ఫిల్మ్ చేశాను, కామెడీ ఫిల్మ్ చేశాను. అది జనరల్గా ఒక ఇంప్రింట్ వేసుకుంటూ వెళతాం మనం వెళ్ళేటప్పుడు. సో ఫస్ట్ ఇదేంటో వచ్చినప్పుడు కూడా ఆ దృశ్యం, గుంటూరు టాకీస్ ఇలాంటి డిఫరెంట్ పట్టడంలో ఇది ఫామ్ అవడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ ఇప్పుడు ఫామ్లోకి వచ్చేసి సో ఇది నిలబెట్టుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఏంటి, ప్రతి వాళ్ళకు ఉన్నది 24 అవర్సే, నాకు ఉన్నది 24 అవర్సే. మరి నేను సినిమాలు చేయాలి, 8 సినిమాలు ఎట్ ఎ టైం జరుగుతున్నాయి. అదే టైంలో బాడీ కీపప్ చేయాలి, మీ వ్యాపారాలు చూసుకోవాలి, రియల్ ఎస్టేట్, ఫుడ్ బిజినెస్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. బట్ ఏదైనా చేయొచ్చు. నేనేం నమ్ముతానంటే ఇఫ్ యూ డూ ద కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ టైం అండ్ ఐ కీప్ మై సెల్ఫ్ ఇన్ గుడ్ స్పిరిట్. నా టైము చాలా మటుకు టైం సినిమాలే. నా కల్లో కూడా సినిమాలు షూటింగ్లో వస్తాయి. ఏది వచ్చినా, హారర్ వచ్చినా, రొమాన్స్ వచ్చినా, ఏ వచ్చినా షూటింగ్సే వస్తాయి. అంటే దట్స్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్. అట్ ద సేమ్ టైం నేను దానికి ఆ టైం పెట్టేసి పర్ఫెక్ట్ పీపుల్ని పెట్టుకుని ఐ మెయింటైన్ అండ్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సినిమా. ఐ వేకప్ వెరీ ఎర్లీ 4:30, నైట్ 10:30 వరకు వర్క్ చేస్తాను. నా వెహికల్స్ కానీ, నా కంఫర్ట్, నా ట్రావెల్ ఇవన్నీ కూడా ఏది వేస్ట్ చేయకుండా నా మీటింగ్స్ అన్నిటి చేస్తూ ఐ వర్క్ ఆన్ దిస్ స్పాన్ ఆఫ్ టైం. మాకు బయోపిక్స్ చేస్తే బయోపిక్ చేసేంత మలుపులు ఉన్నాయి మీ లైఫ్లో. ట్రూ కదా. ఒక కమర్షియల్ సినిమాకి ఎన్ని హైస్ ఎన్ని లోస్ రాసుకుంటామో అన్నీ మీ లైఫ్లో దొరుకుతాయి. అంటే అది ఎందుకంటే బేసిక్గా నేను నా కోసం బతుకుతానండి. ఇది ఈ మాట చెప్పడానికి చాలామంది భయపడతారు. భయం ఎందుకు? ఎవరన్నా వస్తారా నా కోసం? నేను డౌన్లో ఉన్నప్పుడు ఎవరన్నా కమెంట్స్ వచ్చాయి, కనీసం కాంప్లిమెంట్స్ అవ్వాలండి. ఎవడన్నా నా గురించి ఆలోచించాడా? నా కోసం నేను బతికినప్పుడు నా చుట్టూ ఉన్న 10 మందికి నేను బాగా బతికించగలను. సో మనం ముందు ఫిట్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, మనం ఉండాలి. కాబట్టి ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్. తర్వాత నాకు కాన్షియన్స్ ఉంది. నా కాన్షియన్స్ కరెక్ట్ అనిపించి చేస్తే చిన్నప్పటి నుంచి కూడా కొంత బోల్డ్ యాక్షన్స్, అంటే కొన్ని స్టెప్స్ తీసుకోవడం రియల్ లైఫ్లో కానీ రియల్ లైఫ్లో కానీ ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అదేమవుతుందంటే ఒక క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క మనిషికి ఒక క్యారెక్టర్ పబ్లిక్ ఫేర్ అయినప్పటికీ అది ఒకలాగా వెళ్తుంది, రకరకాలుగా వెళుతుంది. బట్ ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నా లైఫ్ నేను తీసుకుని ఎంజాయ్ చేయడం అనేది దట్స్ మై లైఫ్. అండ్ ట్రోల్స్ అవుతున్నప్పుడు లేకపోతే మీడియాలో మన గురించి ఒక నెగిటివ్ ప్రాపగండా కానీ ఒక పర్సెప్షన్ కానీ వస్తున్నప్పుడు కుంగిపోయే మనుషుల్ని చూసాం. కానీ వాటిని కూడా ఆనందిస్తూ వాళ్ళకి కొత్త కంటెంట్ ఇస్తూ వాళ్ళను కూడా రెచ్చగొడుతూ అస్సలు అంటే అలాగే ఉండాలి సార్. నిజంగా మనం 4 తలుపులు వేసుకొని కూర్చొని కూర్చుంటే ఎవడో రాడు. దేనికొని రాడు. ఇప్పుడు వాళ్ళ జాబ్ అదండి, వాళ్ళకి క్లిక్స్ వస్తున్నాయి. పాపం ఏదో నా వల్ల ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు కదా, వాళ్ళ వృత్తిని కూడా గౌరవించాలి. మరీ శృతి మించితే దానికి ఏం చేయాలో దానికి ఉన్నాయి, అది చేస్తాం, అది వేరే విషయం. బట్ జనరల్గా అందరినీ గౌరవిస్తాను. ఇప్పుడు కమెంట్స్ వస్తాయంటే ఆ కమెంట్స్ చేసేవాళ్ళు అసలు ఐ డోంట్ నో హూ దే ఆర్, వాళ్ళు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఫేస్లెస్ పర్సన్. కాబట్టి నేనేం చేస్తున్నాను నాకు నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళ కమెంట్స్ ఇంకా నాకు పాపులారిటీ యాడ్ చేస్తుంది, కానీ నాకేమీ నెగిటివ్ కాదు కదా. ఎప్పుడు ఏ కామెంట్ హర్ట్ చేయలేదా మిమ్మల్ని? అంటే అక్కడ వరకు తీసుకోలేదా? అక్కడ వరకు నేను తీసుకోను. జనరల్గా కామెంట్స్ వైపు ఎక్కువ చూడను. ఎక్కువ ఆల్మోస్ట్ దాంట్లో పోతే అది ప్రపంచం. మీ క్లోజెస్ట్ సర్కిల్లో కానీ నరేష్ ఏంటి ఇలా వస్తున్నాయి అని ఎవరైనా అడిగినప్పుడు కొంచెం ఏమన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? నన్ను ఎవరు అడగరండి, నాకు ధైర్యం నా దగ్గర అడగరు. ఎందుకంటే నేను అంత టైం ఇవ్వను ఎవరికి, నాకే టైం లేదు. అందులో ఇవన్నీ చూస్తూ కూర్చుంటే సో నేను నా వర్క్ ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఇమేజ్ని కూడా రియల్ లైఫ్లో ఇంకా బోల్డ్గా కన్వర్ట్ చేసుకుంటూ నా కెరీర్ వెళ్ళింది.
సో వై నాట్, ఐ మీన్ లైక్ యాజ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై మాకు ఎవ్రీ మూమెంట్ యూఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ అనిపిస్తుంది సార్. 100%. నాకు అది ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఈ మనిషి అసలు మా ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ప్రెస్ మీట్లు కానీ ఐ నెవర్ సా డల్నెస్ ఇన్ ఎవరి. ఆ డల్గా ఉంటే నేను చూడలేదు నరేష్ గారిని ఎప్పుడు కూడా. అంటే ఒకటండి, బేసిక్గా ఒక సెలబ్రిటీ, ఒక లీడర్ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటే మన చుట్టూ ఒక వైబ్రేషన్ వస్తుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. అది ఆర్టిఫిషియల్గా నేను చేయను. నేను బేసిక్గా ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. నేను మెల్లిగా ఏం నమ్ముతాను అంటే షిర్డీ సాయిబాబాని నమ్ముతాను, యూనివర్స్ని నమ్ముతాను. ఇది జరిగిందా, మంచిగా జరిగింది అనుకుంటా. కాబట్టి ఆ పెయిన్ తీసుకోను నేను. పెయిన్ 1 minute ఉన్న తర్వాత వెళ్ళిపోతుంది అది. సో అలా నాకు ఓకే మంచిగా జరిగింది అంటాను కాబట్టి ఏది ఫెయిల్ అవ్వను. అసలు నిజంగా హ్యాపీ మనిషి ఎవరో తెలుసానండి, నేను ఎప్పుడు నవ్వుతుంటారు అన్నారు కదా, నేను ఏ మనిషి అయితే తను ఒంటరిగా ఉన్నప్పుడు పొద్దున ఒకసారి సాయంకాలం పక్క పళ్ళు తోక్కున్నప్పుడు ఎప్పుడు నవ్వుకున్నాడు వాడు హ్యాపీ పర్సన్. నేను హాయిగా పళ్ళు తోకుంటే మంచి ఇన్సిడెంట్ గుర్తొచ్చి నవ్వుకుంటా. ఈ పాటు జరిగిందో నిన్న జరిగిందో, రాత్రి పడుకోకముందు ఒకరి గురించి ఎవరో తలుసుకుని నవ్వుకుంటాను. సో ఐఎమ్ హ్యాపీ బై మై సెల్ఫ్. దట్ ఆల్వేస్ రేడియేట్స్ ఆన్ యువర్ బాడీ. అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మీరున్న ప్లేసెస్లో. నిన్న ఈవెంట్ చూసాం కదా, ఈవెంట్లో యువర్ ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. ఒక్క డైలాగ్తో నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుసు అన్న ఒక మాటతో అందరం మేము మీడియా వాళ్ళం కూడా గొల్లు అన్నాము. అక్కడంతా లైవ్లీగా తయారైపోయింది. అనిల్ సొక్కర్ గారు అయితే ఇలా పడి ఆయన గింగిరాలు తిరుగుతూనే అవుతాయి. అంటే నాట్ టు టచ్ ఎనీబడి ఆర్ ఏం లేదు, అంటే చిన్న చిన్న చిలిపితనం ఉంటుంది సార్ మీలో. నేను చిలిపిలేదు, ఆ చిలిపితనం ఇప్పుడు ఒక మ్యాడ్ మ్యాన్కి ఒక క్రియేటివ్ మ్యాన్కి మధ్యన ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుందండి. ఇటు దాటితే మ్యాడ్, ఇటు దాటితే క్రియేటివ్. సో ఆ లైన్కి ఇటు అటు కాలు పెడుతుంటేనే ఎప్పుడు క్రియేటివ్గా ఉంటాం మనం. సో ఎవ్రీ క్రియేటివ్ పర్సన్ హ్యాస్ దట్ మ్యాడ్, అంటే వాట్ యు కాల్, ఒక స్ట్రీక్ ఉంటుంది. సో ఐ ఎంజాయ్ దట్. నాకు కొంచెం ఎక్సెంట్రిక్ ఉంటుంది. నాకు కొంచెం అంటే ఎక్సెంట్రిక్ అంటే నాట్ ఇన్ బ్యాడ్ వే, సరే నా థింకింగ్ అని ఆలోచన చెప్పేది అలా ఉంటాయి. బ్యాటరీలు లాగటం ఏంటి సార్, మాకంటే కెమెరా బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోతూ ఉంటాయి. కమింగ్ టు రామాంబరాజు సార్, రామాంబరాజు గారు ఏదైనా స్క్రిప్ట్ మీద ఓం రాసిన తర్వాత నెక్స్ట్ పేరు మీదే రాసుకుంటారేమో నరేష్ గారు అని. అంటే సో అంత నమ్మకం ఆయనకి మీరంటే. ఇప్పుడు ఆయన ఒక 1 or 2 films అయినా, సో మీకు ఆఫర్ చేసిన క్యారెక్టర్స్ని బట్టి మీరంటే అంటే ఆర్టిస్ట్గా మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుస్తుంది. సో కొత్త డైరెక్టర్స్, ఇవంటే డెబ్యూ డైరెక్టర్స్ కానీ 1 or 2 films ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా రాస్తున్నప్పుడే క్యారెక్టర్ పేరు ఫిక్స్ అవ్వకముందే నరేష్ గారు ఇలా వస్తారు, నరేష్ గారు అలా వెళ్తారు, నరేష్ గారు లాంటి ఫాదరు, నరేష్ గారు ఇలా జోక్స్ చేస్తుంటారు. క్యారెక్టర్ తర్వాత ముందు మీ పర్సన్ వచ్చేస్తున్నారు స్క్రిప్ట్లోకి. వెరీ గుడ్ థింగ్ సార్ నరేష్ గారు. అంటే మీరు ఎప్పటి నుంచి జంధ్యాల గారి దగ్గర నుంచి రాంబాబురాజు వరకు ఎంతమందితో వర్క్ చేశారు, ఎన్నిసార్లు మమ్మల్ని నవ్వించారు, ఎన్ని క్యారెక్టర్స్ ఇప్పటికీ స్టాండ్ అవుట్ ఉన్నాయి. చిత్రం కానీ, లేకపోతే శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ కానీ, అంటే ఇవి మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఆర్టిస్ట్ మీరే అని చెప్పవచ్చు. జంబలక్కడి పంప కనుక అటు ఇటు అయి ఉంటే మీ కెరీర్కి ఎఫెక్ట్ 100%. జంబలక్కడి పంప కానీ అటు ఇటు అయి ఉంటే, అవి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకపోయి ఉంటే మీ కెరీర్ ఎఫెక్ట్ అయ్యేది. కానీ అవి చేసి మీరు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేశారు ఆ టైంలో. అంతేనండి, నేను అదే చెప్తున్నాను కదా, ఏ ఒక సూపర్ హిట్ కానీ, ఒక మెమరబుల్ ఫిల్మ్ కానీ, కత్తి మీద సామే. మీరు పుష్ప తీసుకోండి, చిత్రం తీసుకోండి, సామజవర్గం తీసుకోండి, కత్తి మీద సామే. ఇట్స్ బేసిక్లీ డైరెక్టర్స్ మీడియం అండి ఇది. నేను టెల్, ఇది ఒప్పుకోవాలి మనం, ఇది ఆడియో విజువల్ మీడియం. సాయిరామ్ అబ్రాజ్ మీరు అన్నారు కాబట్టి నిజంగా అతను ఒక వరం అని నేను నమ్ముతానండి. ఎందుకంటే మంచి సక్సెస్లో ఉన్న ఇన్నింగ్స్ని మళ్ళీ లేపుకెళ్ళి లీడ్ రోల్ దాకా తీసుకెళ్ళిన ఫిల్మ్ అది. ఆ కాంబినేషన్ అంతటితో అయిపోలేదు. ఆయన చెప్తుంటే నేను ప్రతి దాంట్లో రాసుకుంటానంటే మనసులో ఎట్లా ఉంటుందంటే నాకు ఐ గెట్ సో మచ్, ఒక బ్రదర్లా అయిపోయాడు అతను నాకు. ఐ రియలీ థ్యాంక్. ఈ కాంబినేషన్స్ ఇలాగ రేర్గా తరానికి ఒకటి కుదురుతుందండి. నాకు సాయిరామ్తో కుదిరింది. అద్భుతమైన క్యారెక్టర్స్ రాస్తున్నాడు, అది నా అదృష్టం అనుకోవాలి. వివేక్ ఆత్రేయ
ఇప్పుడు కోవిడ్లో ఊరికే తిరుగుతున్నాను తోటలో పని లేక వాకింగ్లో వెళ్తుంటే ఫోన్ వచ్చింది. ఇప్పుడేంటి వివేక్ అన్న, సార్ పెన్ పెడుతున్నా, వీళ్ళ పేరేంటి మన సుందర అంటే సుందరానికి పెన్ పెడుతున్నా, మీ పేరు రాస్తున్నాను సార్. నిజంగా ఎస్పెషలీ సాయిరామ్ అభిరాజు అండ్ ఆల్ ఫ్యూ యంగ్ డైరెక్టర్స్ వర్క్ విత్ మీ, వాళ్ళ చెప్తుంటేనండి పెద్ద అవార్డు విన్నట్టు నిజంగా. ఇన్నాళ్ళు మీరు చేసిన వర్క్కి వీళ్ళు ఒక రివార్డ్ నమ్మి బోల్డ్ క్యారెక్టర్స్ రాయడం అనేది నాకు ఎంత రెస్పాన్సిబిలిటీని పెంచుతుందంటే దట్ ఈస్ రియలీ అ బ్లెస్సింగ్. వీళ్ళందరూ సాయిరామ్ అభిరాజ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ యూ అంటే నిజంగా. ఎమోషనల్ సీన్స్ని ఎగ్జిక్యూట్ చేయటం అంటే ట్రాన్స్ఫార్మ్ చేయటంలో ఒక రంగస్థలం ఉంటుంది. అంటే పెద్ద డైలాగ్స్ ఉండవు, కానీ అది క్యారెక్టర్ చనిపోయినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సార్. అంటే ఆ పెయిన్, ఆ తండ్రి తాలూకు పెయిన్ మొత్తం మాకు 10 seconds నిడివిలో అర్థమైపోయింది. అక్కడ నరేష్ కావాలి సార్. అది ఇలాంటి సినిమాలకి నరేష్ గారు కావాలి. డైరెక్టర్స్ బట్టి ఉంటుందండి చాలా మటుకు. ఆయన సుకుమార్ గారు బ్రీఫ్ లైన్ చెప్పారు, కోయిన్ రంగస్థలం, ఆ షాట్కి ఈ చేతిలోనే పెట్టి ఈ రోజంతా ఏడవాలండి అన్నారు. ఇలా బియ్యం వేసుకొని బియ్యం వేసుకుని అంటే ఇట్ కేమ్ స్పాంటేనియస్లీ. ఆయన నన్ను కన్విన్స్ చేశాడు, ఇలా ఉండాలి మీకు కావాలన్నాడు. కన్విన్స్ ఇలా కొట్టి ఇలా తీస్తే సుకుమార్ ఇలా ఉన్నాడు అని. అంటే ఎంత థ్రిల్ అయ్యారంటే సుకుమార్ లాంటి డైరెక్టర్ అప్రిషియేషన్ వచ్చినప్పుడు. ఆయన నిజంగా అలాంటి క్యారెక్టర్స్ నాకు పడడం, దాన్ని నిలబెట్టుకోవాలండి. అక్కడ నిడివి కాదు సార్, ఇంపాక్ట్. అంటే ఐ బేసిక్లీ మెథడ్ యాక్టర్ అండి. స్టాన్స్ లెవెల్స్కి స్కూల్ ఫాలో అవుతాను. సో ఆ జెన్యూనిటీ ఆఫ్ క్యారెక్టర్ చూస్తాను నేను. స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా స్పాన్ ఆఫ్ ద క్యారెక్టర్, జెన్యూనిటీ ఆఫ్ ద క్యారెక్టర్, సోల్ ఆఫ్ ద క్యారెక్టర్. ఈజ్ ద క్యారెక్టర్ ట్రూత్ఫుల్ టు హిమ్సెల్ఫ్? అది నేను అడుగుతాను నేను నా సీన్ చేస్తున్నప్పుడు. సో దట్ గివ్ మీ దట్ ఇంపాక్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ఎవ్రీ ఫిలిం. ఇంతవరకు బాగుంది, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంటాయి సార్, ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ రైటింగ్లో కూడా మీరు కనిపించడమే మీ బిగ్గెస్ట్ సక్సెస్. మొన్న ఒక టెంపుల్లో, మహాకాళేశ్వరం టెంపుల్లో రాజమండ్రిలో జనాలు పడుతున్నారు, లేడీసు, అంకుల్స్, ఆంటీస్ అందరూ. ఈ లోపల చిన్న పిల్లలు 7-8 ఏళ్ల పిల్లలు అంకెల్ అని వచ్చి ఫోటో తీస్తుంటే నాకు అర్థం కాదు. డ్రైవరు అన్నాడు, సార్ అబ్జర్వ్ చేశారా అన్నాడు. ఏంటన్నా, ఈ పిల్లలు మీ మీద పడుతున్నారు సార్, ఆడదాకా వెళ్ళిపోయారు మీరు అన్నాడు. అవును, నిజంగా ఎంత పెద్ద వరం అంటే ఇది. నిజంగా ఆ జనరేషన్ కనెక్ట్ అవుతున్నామంటే, సో దట్ ఈస్ ఆల్. ఒకటి టైం అండి, ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. రెండోది మై డైరెక్టర్స్ ఎవరైతే నన్ను క్రియేట్ చేశారో. మూడోది ఏంటంటే మై డెడికేషన్, వాట్ ఎవర్ మై డెడికేషన్, మీరు ఫిట్గా టు వర్క్. రెండోది ఏంటంటే బాండింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అనేది. నాకు యంగ్ డైరెక్టర్స్ ఎలా ఉంటుందంటే ఫోన్ చేసి భోజనం టైం కరెక్ట్ ఫోన్ చేస్తారు. అంటే ఆ టైం దొరుకుతుంది, వచ్చేసే అంటారు, కలిసి భోజనం చేస్తాం, మాట్లాడుకుంటాం. అవును, ఇందాక కూడా చూస్తాను. ఎస్, మీరు రండి అందరం కలిసి భోజనం చేద్దాం. నాకు అది ఇష్టం, ఎందుకంటే వాళ్ళే ఫుడ్ తెప్పించి 100% వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం. వాళ్ళు పాప ఫ్యామిలీస్ని వదిలేస్తారు. అలాగా ఒక యంగ్ టీం నా చుట్టూ ఉంది. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే యంగ్ పల్స్. మీరు అంటారు కదా, ఎలా మీరు కరెక్ట్గా చెప్తారు ఈ సినిమా హిట్ అవుతుంది కాదంటే, అన్ని హిట్ కాకపోవచ్చు, 70% స్ట్రైక్ రేట్ ఉండొచ్చు. బట్ వెన్ యు ఆర్ మూవింగ్ సచ్ యంగ్ టీమ్, ఆ పల్స్ మనకి క్యారీ అవుతుందండి. ఇది ఆడుతుంది లేదు అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చి చెప్తున్నాను. ఎప్పుడైనా క్యారెక్టర్ నచ్చి రెమ్యునేషన్ నచ్చకపోతే చేసిన సందర్భాలు ఉన్నాయా సార్? అంటే రెమ్యునేషన్ ఈజ్ మీ ప్రయారిటీ లిస్ట్లో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బేసిక్గా అంటే ఒకటండి, ఫస్ట్ క్యారెక్టర్, రెండోది బ్యానర్ చూస్తాను, మూడోది రెమ్యునరేషన్ అండి. ఇప్పుడు జనరల్గా నేను కూడా ఏంటంటే ఒక స్లాబ్ రేట్ పెట్టి, ఇప్పుడు ఎందుకు నాకు ఇవాళ 3 కోట్లలో తీసే సినిమా కూడా నా దగ్గరికి ఎందుకు వస్తారంటే, అందుకే అడుగుతున్నాను. ఐమ్ టెలింగ్ యూ, 3 కోట్లలో తీసే సినిమా 2 కోట్ల సినిమా వచ్చినా కూడా, వీరాంజనేయులు విహారయాత్రల సినిమాల్లో కూడా ఎగ్జాక్ట్లీ. నేను బేసిక్గా మేము ప్రొడ్యూసర్స్ కాబట్టి నేను ఐ క్యాల్కులేట్, ఈ సినిమా ఫస్ట్ నాకు క్యారెక్టర్గా ప్లస్ అయింది, హీరోగా ప్లస్ అయింది, లేకపోతే లీడ్ రోల్గా ప్లస్ అయింది, 2 ఈ ప్రొడక్షన్ వీళ్ళకి వర్కౌట్ అవుతుందా నేను చూస్తానండి. దాన్ని బట్టి ఐ వర్క్ ఫర్ ద ఫిల్మ్. కొన్ని పెద్ద సినిమాలు వర్క్ చేస్తా, కొన్ని చిన్న సినిమాలు వర్క్ చేస్తా, నేను లీడ్ రోల్ చేస్తున్న సినిమాలకి అన్నిటికీ ఐ లుక్ ఎట్ ది క్యారెక్టర్, ది బ్యానర్, డైరెక్టర్, బ్యానర్ అండ్ దెన్ మై రెమ్యునరేషన్. ఎప్పుడైనా అలా రెమ్యునరేషన్ మంచి క్యారెక్టర్ కోసం వదిలేసుకున్న సందర్భాలు? 100%. చాలా సినిమాలకి వాళ్ళకి బ్లెండ్ చేసే నా రెమ్యునరేషన్ తీసుకుంటాను.
ఇట్ వర్క్స్, తప్పేం లేదండి. అంటే దేవుడు డబ్బులు ఇవ్వడం కూడా అదృష్టమే. మా అమ్మ వాళ్ళ దగ్గర నా డబ్బులు వచ్చి నేను సంపాదించుకుంటున్నాను, నేను సంపాదించుకునే నాకు చాలు, నాది నా పిల్లలు వాళ్ళకి ఇచ్చేస్తే చాలు అది. బట్ వీటన్నిటికంటే మించి ఈ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇలా పర్ఫామ్ చేయడానికి, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. మీకు వాట్ యూ ఎగ్జైట్ సార్ ఇన్ని ఇయర్స్ జర్నీ తర్వాత ఒక ఆర్టిస్ట్గా ఒక కొత్త క్యారెక్టర్లోకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేసేది ఏంటి? అంటే ఇన్నాళ్ళ తర్వాత ఇది కూడా ఎక్కడో చోట ఒక జాబ్ లాగా అయిపోయే అవకాశం ఉంది, కానీ ఫ్యూ మెనీ ఆర్టిస్టులు కొంతమందే ఆ ఎగ్జైట్మెంట్స్ని అంటే ఆ ప్యాషన్ని హోల్డ్ చేసి పట్టుకుంటారు. ఒక 10-15 ఇయర్స్ అయిన తర్వాత ఇది కూడా రొటీన్ అయిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో మీరు పడలేదని అనిపిస్తుంది మాకు. పడలేదు. వాట్ యూ ఎగ్జైట్? పడలేదు అంటే ఒకటి ఏంటంటే జనరల్గా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ బోర్డమ్ వస్తుంది. నాకు ఒకసారి రంగనాథ్ గారు చెప్పారు, టైప్ ఏ క్యారెక్టర్స్ వస్తున్నాయి, చేయాలా వద్దా అనిపిస్తుంది అని. గ్రేట్ ఆర్టిస్ట్, మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆయన మొహంలోని ఆనందం చూసేవాడిని. అలాగా యాక్టర్స్కి ఏంటంటే మనం పొద్దున్న లేచినప్పుడు ఒక కొత్త అట్మాస్ఫియర్, కొత్త క్రియేషన్ ఉన్నప్పుడు, సో ఇలా నాకు పడుతుంటే కొత్త కొత్త డైరెక్టర్స్ది, రేపు అజయ్ భూపతి చేస్తాను అబ్సల్యూట్లీ డిఫరెంట్ క్యారెక్టర్, మన సాయిరామ్ అబ్రాజ్ది నెక్స్ట్ చేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా ఈ ఒక్క డైరెక్టర్కి మీరు చేస్తున్నారని చెప్పక్కర్లేదు, అది ఆల్రెడీ లాక్ అయిపోతుంది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు నా క్యారెక్టర్స్, ఇప్పుడు నేను ఎందుకు సక్సెస్లో ఉన్నానంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మై క్యారెక్టర్స్. నేను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది అయినంత వరకు ఐఎమ్ లుకింగ్ ఎట్, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు 3 ఇయర్స్ తర్వాత నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కనుక బోర్ కొట్టే పరిస్థితి వస్తే నా మొత్తం రూపమే మారిపోతుంది, మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ తీసుకెళ్తాను. సో ఐఎమ్ ఆల్రెడీ మై స్కెచ్ ఇస్ ప్లాన్డ్. సో ఐ వాంట్ ఎవాల్వ్ విత్ టైమ్, ఐ వాంట్ ఎంజాయ్. నేను బతికున్నంత కాలం లాస్ట్ నా బ్రెత్ కూడా షూట్లో అయిపోతే అంతకంటే నేను కోరిందండి. మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ అంటే షూటింగ్ లొకేషన్. వాహ్, అంటే అబ్దుల్ కలాం గారు ఆయన బేసిక్గా టీచర్ అండి. ఆయన అలా మాట్లాడుతూ పడిపోతే స్టన్ అయిపోయి ఏడుస్తూనే ఉన్నాను. అంటే ఆయన పోయారనేది ఒక పక్కన, అంటే ఎంత గొప్ప డెత్ ఇది, అలాంటి డెత్ అంటే లాస్ట్ మినిట్ వరకు తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు సార్. కాబట్టి ఆ రకంగా ఇఫ్ ఎట్ ఆల్ అలాంటి డెత్ వస్తే నేను చూడడానికి నేను ఉండేవో. కానీ అలా మనకి నాగేశ్వరరావు గారు గుర్తొస్తారు సార్. నాగేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది. ఆయన ఒక మెమరీగా ఉండిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఐ ఫీల్ అంటే ఒక ఎండింగ్ రావాలంటే అలాగే రావాలి, ఎనీ యాక్టర్ కానీ అలా గుర్తుండిపోవాలి. ఏంటి సార్ అంటే స్టూడియోస్ని బిల్డ్ చేస్తున్నారు, ఇండస్ట్రీకి సంబంధించిన రకరకాల స్టూడియోస్ కానీ డబ్బింగ్ స్టూడియోస్ కానీ బిల్డ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ అనేది ఏమైనా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఒకటండి, బేసిక్గా ఏంటంటే స్టూడియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూనే పోతున్నాం. దే లాట్ ఆఫ్ సెట్స్ నౌ అండ్ డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ చేసుకుంటూ వెళుతున్నాం. ఫిలిం అకాడమీ కూడా ఒకటి ఆలోచనలో ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రొడక్షన్ మళ్ళీ పెళ్ళిన తర్వాత నేను చేయాలనుకున్నానండి. అంటే నేను ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ వన్ మ్యాన్ ఆర్మీ. నవీన్ ఇస్ స్టిల్ బిజీ విత్ హిస్ ఎడిట్, హిస్ డైరెక్షన్. ఐఎమ్ 1 man army. సో నాకేంటంటే నెక్స్ట్ తీస్తే 1 year కానీ 2 years కానీ ఆ ఫిలిం మళ్ళీ ఒక గుర్తు, ఎంత సక్సెస్ అనేది పక్కన పెట్టండి, మళ్ళీ పెళ్ళి వాజ్ మెమరబుల్ ఫిలిం. డెఫినెట్లీ గుర్తుండిపోయింది సినిమా చాలామందికి. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, చాలామంది ఎయిర్పోర్ట్లో కలుస్తుంటారు, సార్ మా లైఫ్ గుర్తొచ్చింది సార్ అని. కాబట్టి అలాంటి సినిమాలు చేయాలనండి. డెఫినెట్గా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇప్పుడే దొరికింది, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. దిస్ టైమ్ మేబీ ఐ వాంట్ వర్క్ ఆన్ లైటర్ వెయిన్ కామెడీ తీసుకోవాలని ఒక ఆలోచన. శర్వానంద్కి ఆయన కామెడీ టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది సార్. శ్రీ విష్ణు గారిది ఒక రకంగా ఉంటుంది. ఆయన మాటల్ని కొన్ని మింగటం ద్వారా, కొన్ని అర్థం కాకుండా చెప్పడం ద్వారా కూడా ఒక కామెడీని క్రియేట్ చేస్తారు. సో వర్కింగ్ విత్ శర్వానంద్ గారు, అసలు మీకు శతమానం భవతి ఒక మంచి సక్సెస్ ట్రాక్ ఉంది ఆయనతో మీకు. సో ఇప్పుడు ఆయన చాలా చేంజ్ అయ్యారు, ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది శర్వానంద్. ఏదో ఏజ్ రివర్స్ అయినట్టు అనిపిస్తుంది. ఎస్. ఎలా అనిపించింది? అంటే ఒకటి శ్రీ విష్ణు ఫెంటాస్టిక్ యాక్టర్ అండి, అండ్ ఫెంటాస్టిక్ పర్సన్. ఐ లవ్ ఇట్. ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ యంగ్, మన నారాయణతో చేశాను. దెన్ ఆల్ మై యంగ్ హీరోస్ ఒక్కొక్కరికి ఒక
టాలెంట్ ఒక ఇది ఉంటుందండి. ఐ వాంట్ టాక్ అబౌట్ దెమ్ లేటర్ ఒక్కొక్కరితో. శర్వానంద్ ఒకటి నేను అబ్జర్వ్ చేస్తాను ఏంటంటే, నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా 4 స్తంభాలాట, శ్రీవారి ప్రేమల తర్వాత హీరోగా ఉన్న యాక్టర్గా నేను ఫోకస్ చేసుకోవాలనుకున్నా. అందుకని చిత్రం జంబలడి పంబ, చూపులు కలిసి వాళ్ళ, సొగసు చూడతరమా, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, ఇలాంటి సినిమాలు వచ్చినాయి. శ్రీవారికి మళ్ళీ నేను శర్వానంద్ చూస్తున్నానండి. నానీలో చూస్తున్నాను, శర్వానంద్లో చూశానండి. అంటే బోల్డ్ స్టెప్స్, ఒక కొత్త యాంగిల్లో తీసుకోవాలి, ఒక కొత్తగా చెప్పాలి. అది నువ్వు హీరోగా ఉన్నప్పుడే చేయగలవు, మళ్ళీ యాక్టర్ అయిన తర్వాత చేయలేవు. హీరోగా ఉన్నప్పుడే అతను యాక్టర్గా ఎన్ని డిఫరెంట్ పాత్రలు చేస్తూ జాను లాంటిది చాలా రోజుల తర్వాత అసలు నేను ఫస్ట్ టైం శర్వానంత్ కామెడీ చేయడం. హీస్ గాట్ హిస్ ఓన్ ట్రెండ్ ఆఫ్ కామెడీ అండి. అది ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు చాలా ట్రూత్ఫుల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఎక్కడ కూడా ఏదో ఎకిలిగా ఎప్పుడు ఉండదు. హీఈస్ గాట్ దట్ క్యాలిబర్ ఆఫ్ మల్టిపుల్ యాంగిల్స్ చేసే యాక్టర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఎ హీరో. అండ్ యాక్టర్ హీరోస్ తక్కువ ఉంటారు, హీఈస్ వన్ ఆఫ్ దెమ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని చిలిపి పనులు తెర మీద చేస్తుంటే ఆడ్గా ఉంటుంది, కానీ కొన్ని ఎక్సెప్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయి మీలాగా. అవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి నరేష్ గారు. యా, అంటే ఒకటి అంటే నేను పిక్ చేసిన క్యారెక్టర్స్లో ఆర్గానిక్గా ఉంటుందండి అది. అంటే మీ రియల్ లైఫ్ పర్సనాలిటీ కూడా ఆ క్యారెక్టర్స్కి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. ఇది వై నాట్ సి ఇమేజ్. నేను ఎప్పుడు బోల్డ్గా ఉంటా, ఓపెన్గా ఉంటా, అన్ని లైట్గా తీసుకుని ముందుకు పోతూనే ఉంటా. సో అది దట్ ఈస్ ఆల్సో ఇన్స్పైరింగ్ ద రైటర్స్ టు రైట్ న్యూ క్యారెక్టర్స్. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ. అండ్ డెఫినెట్లీ నా పోర్ట్రేయల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంత ట్రూత్ఫుల్గానే చేస్తాను నేను. సో వాళ్ళు ధైర్యంగా రాస్తున్నారు, నరేష్ గారితో నేను పెడితే చేస్తాడు అనే ధైర్యం గుంటూరు టాకీస్ ప్రవీణ్ సత్తారు అప్పటి నుంచే తీసుకొచ్చారు అవన్నీ. సో ఇది నాకు లాంగ్ లైఫ్కి ఇదే నా ప్లస్ అండి. ఇంకా నాకు ఎనర్జీ ఇంకా ఉంది, చాలా చేయాలి, ఇంకా చాలు అనుకోవట్లేదు నేను, చాలా చేయాలని ఉంది. అది ఉన్నంతకాలం చేస్తూనే ఉంటాను. సో సంక్రాంతికి ఒక ఫన్ రైడ్లో మీరు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఉండబోతున్నారని అర్థమైంది. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. ఈ సంవత్సరం అంతా చాలా సినిమా ప్రమోషన్స్లో మిమ్మల్ని ఇలాగే కొత్త క్యారెక్టర్స్ గురించి మాట్లాడించే అవకాశం మాకు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇవాళ సంతోషం వచ్చిందంటే, ఇవాళ వైజాగ్లో ఆల్రెడీ 2 థియేటర్స్ ఫుల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇండికేషన్. నిన్న ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాను, ఇవాళ ఏదైతే 2 థియేటర్స్ వైజాగ్లో ఫుల్ అయిందంటే దాని రిజల్ట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అనిల్ గారు కూడా పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నారండి. ఆయన అస్సలు ఈ సినిమా హిట్ అండి, రేంజ్ అనేది మనం డిసైడ్ చేయాలి. 100%. ఆయన ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాడు, సినిమా హిట్, రేంజ్ అనేది మనం రిలీజ్ తర్వాత చూసుకుందాం. 100%. ఇది అంటే సంక్రాంతి మూడ్ అనేది వేరే అండి. తర్వాత రామ్ అభిరాజు కూడా దిస్ అ ఫాలోయింగ్ అండి, తెలియని ఫాలోయింగ్ ఉంటుంది ఫ్యామిలీస్లో, యూత్లో. వెరీ రామ్ అభిరాజు సామ్రాజ్యకంలో మీరు చెప్పినట్టు చరిత్రలో అది ఒక మైలురాయి, మళ్ళీ ఫ్యామిలీస్ యూత్ని తీసుకొచ్చిందని. సో బేసికల్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇతని సినిమా వస్తుంది, ఈ డైరెక్టర్ది. దే ఆర్ అబ్జర్వింగ్, చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఆడియన్స్. ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్స్, క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. టైటిల్ నారి నారి నడుమురారి టైటిల్ ఏమాత్రం డిసప్పాయింట్ చేయదండి, పర్ఫెక్ట్ దీనికి. ఇట్ ఈస్ ఎ గన్ షాట్ హిట్. నేను మళ్ళీ ఒకసారి చెప్తా, నేను కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ టు TV5 అండ్ మీకు. అండ్ ఈ సినిమా మీరు థియేటర్కి వచ్చి ఎంత పెద్ద సక్సెస్ చేస్తే ఇలాంటివి మీకు ఎక్కువ ఇవ్వగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.